నేడు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. విజయనగరం, మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. నేడు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. విజయనగరం, మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల వద్ద నిలబడవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి కూర్మనాథ్ సూచించారు. విశాఖపట్నంలో జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రధాని మోదీ హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలో యోగాభ్యాసానికి నాంది పలకాలని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలపై ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఆర్కే బీచ్లో ప్రధాని కార్యక్రమం, ప్రజలు పాల్గొనే ప్రాంతాలు నిర్వహణపై సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖపట్నంలో సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 68 ప్రాంతాల్లో 2,58,948 మందికి యోగా సాధనకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్కే బీచ్, రిషికొండ, స్కూల్, క్రికెట్, పోలీస్, క్రీడా, నేవీ ప్రాంగణాలతో పాటు పలు ఖాళీ ప్రదేశాలను యోగా నిర్వహణకు గుర్తించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రికార్డు సృష్టించేలా నిర్వహించాలని అధికారులకు సీఎం పిలుపునిచ్చారు. కనీసం 2 కోట్ల మందికి ఈ కార్యక్రమం చేరాలన్నారు. యోగాంధ్ర 2025 థీమ్తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని, దీనికోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసం పాటించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ నెల రోజులు రాష్ట్రంలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో యోగాభ్యాసం చేయాలన్నారు. దీన్ని పూర్తి చేసుకున్న వారిని గుర్తిస్తూ ధృవపత్రం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా యోగా దినోత్సవంలో పాల్గొనే ప్రజల నుంచి రిజిస్ట్రేషన్లు తీసుకోవాలన్నారు. విద్యార్థులను భాగస్వాములుగా చేయాలని, ఈ కార్యక్రమం తర్వాత కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలి. దీనికి ప్రాచుర్యం కల్పించడానికి ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థల సహకారం తీసుకోవాలని తెలిపారు. ఈ 11వ యోగా దినోత్సవం 10 ఏళ్ల కార్యక్రమాలను తిరగరాసేలా ఉండాలని చంద్రబాబు సూచించారు. 5 లక్షల మంది పాల్గొనేలా ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు అనుకూల ప్రాంతాలన్నింటిలో కార్యక్రమం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ చొరవతో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించిందని వివరించారు. 2015లో తొలిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు 36,000 మందితో ఒకే వేదికపై నిర్వహించిన కార్యక్రమం గిన్నీస్ రికార్డుకు ఎక్కినట్లు చెప్పారు. తొలి ఏడాది 84 దేశాల్లో యోగాను నిర్వహిస్తున్నారని, ప్రపంచంలోని 170కి పైగా దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. 2023లో సూరత్లో 1,53,000 మందితో నిర్వహించి మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జాతీయంగా, అంతర్జాతీయంగా పొగాకు, మిర్చి, కోకో ధరలు తగ్గినప్పటికీ రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే రైతులకు గిట్టుబాటు ధర దక్కటం లేదంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జాతీయంగా, అంతర్జాతీయంగా పొగాకు, మిర్చి, కోకో ధరలు తగ్గినప్పటికీ రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని జగన్కు వ్యవసాయ ధరల విధానం ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. జీపీఐ, ఐటీసీ సంస్థలు 20 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లను ఇప్పటికే ప్రారంభించాయన్నారు. క్వింటా హెచ్డీ బార్లీ పొగాకును కనీసం 12,500 రూపాయలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.
కిలో కోకో గింజలు 500 రూపాయలకు కొనుగోలు చేసేలా మాండలిస్తో పాటు అన్ని సంస్థలకు ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలిచ్చిందని వెల్లడించారు. మిరప రైతుల్ని ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటుందన్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా బెంగళూరు ప్యాలెస్ నుంచి జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద మంత్రిగా చలామణి అయిన వ్యక్తి అవినీతి కూడా అదే స్థాయిలో చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మాజీ మంత్రి చేసిన తప్పులతో 100 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని, విజిలెన్స్ దర్యాప్తు పూర్తవగానే చర్యలు ఉంటాయన్నారు. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె నియోజకవర్గంలోని హంద్రినీవా పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. హంద్రినీవా కాలువ సిమెంట్ లైనింగ్ పనుల ప్రారంభానికి పూజలు నిర్వహించారు. అటవీ శాఖ మంత్రిగా ఉంటూ 3 జలాశయాల నిర్మాణాల కోసం పర్యావరణ అనుమతులు తీసుకోలేదన్నారు. రైతులకు పరిహారం ఇవ్వకుండా బలవంతంగా భూములను లాక్కున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద మంత్రిగా చలామణి అయిన వ్యక్తి అవినీతి కూడా అదే స్థాయిలో చేశారని ఆరోపించారు. పెద్దిరెడ్డి అవినీతి సంపాదన కోసం చేసిన పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని, ఆయన అవినీతి భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. మాజీ మంత్రి చేసిన తప్పులతో 100 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని, విజిలెన్స్ దర్యాప్తు పూర్తవగానే చర్యలు ఉంటాయన్నారు. చెత్త సేకరణకు ప్రజలు సహకరిస్తే రాబోయే రోజుల్లో మనం అందరం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మార్పు అనేది ఒక్క రోజులోనే రాదు అని, పరిశుభ్రతపై ప్రతిరోజు డ్రైవ్ చేపడితే 100% మార్పు తీసుకురాగలమని స్పష్టం చేశారు. తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్డులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. శివాజీ బొమ్మ దగ్గర నుంచి కవిరాజా పార్కు మీదుగా మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలను మంత్రి మనోహర్ పరిశీలించారు. స్థానిక ప్రజల వద్ద నుండి సమస్యలను నేరుగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. అధికారుల సమక్షంలోనే పరిష్కారం కొరకు చర్యలు తీసుకున్నారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, చెత్త సేకరణకు ప్రజలు సహకరిస్తే రాబోయే రోజుల్లో మనమందరం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తడి చెత్త పొడి చెత్త సేకరించింది తెనాలి పట్టణమని మంత్రి గుర్తు చేశారు. తెనాలి పట్టణాన్ని చాలా పట్టణాలు, గ్రామ పంచాయతీలు ఆదర్శంగా తీసుకుని చెత్త సేకరణ విషయంలో ముందుకు సాగాయని తెలిపారు. మార్పు అనేది ఒక్క రోజులోనే రాదని, పరిశుభ్రతపై ప్రతిరోజు డ్రైవ్ చేపడితే 100% మార్పు తీసుకురాగలమని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు అనేక సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, ప్రధానంగా గతంలో ఇళ్ల స్థలాల నిర్మాణం విషయంలో చాలా ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. లబ్ధిదారుల నుంచి 3 లక్షల రూపాయలు కాంట్రాక్టర్లు వసూలు చేసి ఇళ్లు నిర్మాణం చేపట్టలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇళ్లు నిర్మించని కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పోలీసులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ కాలువలు పూడికతీత పనులు దాదాపు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కుక్కల బెడద విషయంలో ప్రజల నుంచి ఫిర్యాదు వచ్చాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ నుంచి కూడా ఈరోజు అధికారులు వచ్చారు. వాళ్ళు కూడా సూచిస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ ఉండకూడదంటే ఏ రోజుకి ఆ రోజు మన చెత్త సేకరణ జరగాలి. తడి చెత్త పొడి చెత్తకు దయచేసి మీరు సహకరించండి. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త మొదలుపెట్టింది గతంలో మన తెనాలి మున్సిపాలిటీ. మనల్ని చూసి ఎంతోమంది ఆదర్శవంతంగా మార్పు తీసుకొచ్చారు. సో దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుకునేది, మీరు దీంట్లో రండి, మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ప్రతిరోజు ఈ విధంగానే మన తెనాల్లో ఒక డ్రైవ్ లాగా మనం పెట్టుకుని మనం ఈ చెత్త సేకరణలో మీరు సహకరిస్తే రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, స్థానికంగా ఈ దోమల సమస్య కానీ ఉండకుండా తప్పకుండా మేము నిర్ణయాలు తీసుకుంటాం. అదేవిధంగా కుక్కల గురించి కూడా మాకు ప్రస్తావించారు. ఈరోజు బాగా వీధి కుక్కలు ఎక్కువైపోయినా ఇబ్బంది పెడుతున్నాను. వాటిపైన కూడా గతంలో మనం ఒకసారి సమీక్షించుకున్నాం. కమిషనర్ గారికి మరొకసారి చెప్పడం జరిగింది. తప్పకుండా యాక్షన్ చేసుకున్నాం. చైర్పర్సన్ గారిని మనం రిక్వెస్ట్ చేశాను, ఒక సమగ్రమైన ఆలోచనతో అవసరం. ఎందుకంటే గతంలో ఉన్న చట్టాలు ఇప్పుడున్న చట్టాలు వేరు, కానీ ఏ విధంగా వాటిని మనం అధిగమించుకుని ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే దానిపైన తప్పకుండా మేము చేస్తాం. సో రాబోయే రోజుల్లో ఈ 2 నెలల లోపే వర్షాలు మనకి పూర్తి స్థాయిలో వచ్చే లోపే నేను చైర్పర్సన్ గారిని కమిషనర్ గారు కూడా కోరాను. ఇమీడియట్గా మనం కొన్ని వర్క్స్ టేకప్ చేసి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా
ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు 7 నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో నిన్న రాత్రి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, గోవిందప్ప, బాలాజీలను అరెస్టు చేశారు. మద్యం కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఈ ఇద్దరికి వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయన ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ నూజివీడు కోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం వచ్చే సోమవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు అనారోగ్య కారణాల రీత్యా హాస్పిటల్లో అడ్మిట్ చేయమని కోర్టు పోలీస్ అధికారులను ఆదేశించింది. దీంతో నేడు వల్లభనేని వంశీని మరికొద్దిసేపటిలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గన్నవరంలో పోటీ చేశారు. విజయం కోసం బాపులపాడు మండలం కొయ్యూరు, పెరికీడు గ్రామాల్లో కొంతమందికి నకిలీ ఇళ్ల స్థలాల కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ 9 మందిపై ఆ ఏడాది అక్టోబర్లో హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వారిలో వంశీ పేరు లేదు. 2024లో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫిర్యాదు మేరకు ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. గతంలో వంశీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలపై అధికార ముద్రలు నకిలీవని రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొనడంతో ఆయన్ను 10వ నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం నిన్న పోలీసులు విజయవాడ జైల్లో ఉన్న వంశీని నూజివీడు 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రావణి ముందు హాజరుపరిచారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ సీఎండీ రామేశ్వర్ ప్రసాద్ గుప్తాకు ఆలస్యంగా అయినా తగిన సత్కారం జరిగింది. మరో నెలలో ఆయన పదవీ కాలం ముగియనున్న తరుణంలో విధుల నుంచి తప్పిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థపై వరుసగా వస్తున్న ఆరోపణలే ఈ చర్యకు కారణమని సమాచారం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దకు అదానీ గ్రూపు 1,750 కోట్ల లంచమిచ్చినట్లు 2024 నవంబర్లో వచ్చిన ఆరోపణలపై అమెరికా దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అభియోగ పత్రంలో సెకీ పేరు ప్రస్తావనకొచ్చింది. సెకీ నిర్వహించిన బిల్డింగ్లో ప్రాజెక్టులు దక్కించుకున్న సంస్థలు విద్యుత్ విక్రయ ఒప్పందాల కోసం అప్పటి ప్రభుత్వ పెద్దకు లంచం మొట్టజెప్పినట్లు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పేర్కొంది. రాష్ట్ర డిస్కమ్లతో సెకీ కుదుర్చుకున్న ఒప్పందంతో పాటు సంస్థపై వచ్చిన మరికొన్ని ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ సీఎండీపై కేంద్రం తీవ్ర నిర్ణయం తీసుకుందన్న వార్తలొచ్చాయి. జగన్కు సన్మానం చేయటం మాట ఎలా ఉన్నా ఏకంగా సీఎండీ రామేశ్వర్ ఉద్యోగమే పోయింది. సెకీతో 7,000 మెగావాట్ల పీఎస్ఏ మొదటి నుంచి వివాదాస్పదమే కొనసాగింది. ఈ ఒప్పందానికి సంబంధించి 2021 సెప్టెంబర్ 15న సెకీ లేఖ రాయగా ఆ మరుసటి రోజు కేబినెట్ సమావేశంలో టేబుల్ ఎజెండాగా ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. 2021 డిసెంబర్ 1న సెకీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది జరిగిన 3 ఏళ్ల తర్వాత అమెరికా దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. ఒప్పందం వెనుక అదానీ సంస్థ అప్పటి ప్రభుత్వ పెద్దకు లంచాలిచ్చినట్లు నివేదికలో ప్రస్తావించడం సంచలనమైంది. ఆరోపణలన్నీ జగన్ వైపే వేలెత్తి చూపిస్తుంటే ఆయన మాత్రం తమ ప్రభుత్వం ఎటువంటి తప్పు చేయలేదని గతంలో చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం ఉద్యోగులు స్వచ్ఛంద ప్రతిజ్ఞ చేశారు. ఆలయం ప్రాంగణం నందు డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వయంగా ఆలయ సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ఆలయం ప్రాంగణం నిత్యం పరిశుభ్రతగా ఉండే విధంగా కృషి చేస్తామని ఉద్యోగులు సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.